సమగ్ర శిక్ష అభియాన్ కోసం మరోసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వారు 10 రోజులు స్ట్రైక్ ఉన్నప్పుడు మనం ఇదే స్టూడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు 25వ రోజుకు సమ్మె చేరుకుంది. అసలు ఎందుకు జటిలంగా మారుతుందనే విషయమై మనం పరిశీలిస్తే రాష్ట్రంలో ఇంకా ఎంతోమంది కాంట్రాక్ట్ లేబరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే అందరికీ చేయాల్సి వస్తుందన్న ఏకైక కారణంతో రేవంత్ ప్రభుత్వం వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారా? నిన్న మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ వీళ్ళు మాట్లాడినప్పుడు ఆల్రెడీ విరమిస్తాం తర్వాత చూద్దాంలే అన్న దశ నుండి మళ్ళీ ఖచ్చితంగా ఈ ఆందోళన కొనసాగింపు చేయాల్సిందే అని మరింత పట్టుదలతోని శిబిరాలు నడుపుతున్నట్టుగా తెలుస్తున్నది. రాష్ట్రంలో స్కిల్డ్ అన్స్కిల్డ్ చూస్తే నిజంగా బీఈడి ఎంఏ స్థాయి చదివిన వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే స్థితిలో ఇప్పుడు ప్రభుత్వాలు లేవు. ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడే అధికారులు కావచ్చు, మాట్లాడే మంత్రులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తే అనేది మాత్రం చాలా దుర్మార్గమైన పదం. ఎందుకంటే ఈరోజు వీళ్ళే చెప్తున్నారు. మనం ఇప్పుడు చాలా మందిని కలిసి వచ్చినాం. ఆ టీచర్స్ వాళ్ళ చదివిన చదువు కానీ బయట వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ పేమెంట్స్ ఉన్నాయి. ఈరోజు నిజమైన ఒక బిల్డింగ్ వర్కర్ కావచ్చు, ఇంకో వర్కర్ కావచ్చు, వాళ్ళకి కూడా రోజుకు 1500 నుంచి 2000 రూపాయల పేమెంట్ ఉన్న పరిస్థితులలో వీళ్ళు నెలకు 20,000, 22,000, 19,000 స్థాయిలో ఆగిపోతున్నారు. ప్లస్ వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకే పని ఉంటుంది. కానీ వీళ్ళకి స్కూల్లో నిద్రించడం, పిల్లల భవిష్యత్తు చూడడం, రాత్రి పగలు నిజంగా చెప్పాలంటే బానిసలాగా బతుకుతున్నారని మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది. అయితే వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న శిబిరం దగ్గరికి బీజేపీ నేత రఘునందన్ రావు పోయినప్పుడు ఏదైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందో రెగ్యులరైజ్ చేస్తే అదే 60% సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ పేమెంట్స్కి సంబంధించి ఏ భారం పడకుండా చూసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఏది రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రచారంలో ఉన్నప్పుడు మీ సమస్య తీర్చడానికి చాలా తక్కువ సమయం మనం అలా చర్చించుకునే లోపే మీ సమస్య సాల్వ్ చేస్తా అని చెప్పిండో అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నాడని వీళ్ళు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. ఇక వీళ్ళు ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే ఈరోజు జనవరి 2 కొత్త సంవత్సరం లోపే అన్న శుభవార్త విందాం అనుకున్న వాళ్ళు కూడా వినలేక మరింత ఆందోళనతో ముందుకెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక మళ్ళీ రేపు జనవరి 4వ తారీఖున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కూడా వీరికి సమావేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కూడా రెగ్యులరైజేషనే ప్రధానంగా వీళ్ళకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రెగ్యులరైజేషన్ ఇప్పుడు చేయలేకపోతే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా పడుతున్నాయని కనుక వీళ్ళు అనుకుంటే జస్ట్ పే స్కేల్ గురించి అయినా స్పష్టమైన హామీ ఇస్తే తప్ప వీళ్ళు దీక్ష విరమించే పరిస్థితి లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇలాగే కొనసాగితే గతంలో కూడా చేసినాం, అంతకుముందు 2-3 నెలల క్రితం చేసినాం, 23 రోజులు చేసుకున్నాం, ఇవాళ 24 రోజులు అయింది, 25 రోజులు అవుతుంది. ఇదే హామీ స్పష్టంగా లేకుంటే మాత్రం మేము దీక్ష విరమించే పరిస్థితి లేదని వాళ్ళు పక్కా చెప్తున్నారు. ఇక కస్తూరిబా స్కూళ్ళ విషయానికి వస్తే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది, అసలే సరిగా చదువుకోలేని వాళ్ళు మేము ఆ స్కూల్లో వేసిన తర్వాత కొత్త విద్యాబుద్ధులు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి, సిలబస్ ఇబ్బంది అయ్యి మాకు ఇంత చేసినా కూడా మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతే ఎలా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తే తప్ప ఈ 20,000 కుటుంబాల సమస్య తీరదు. కొన్ని వేల మంది, లక్షల మంది ఇందులో చదువుతున్నారు. వాళ్ళందరి సమస్యలు తీరాలంటే గవర్నమెంట్ ఏదో ఒక విషయమై తొందరగా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఎగ్జామ్స్కు సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్లు ఒకరిద్దరిని ఆ స్కూళ్ళ వద్దకు పంపి ఏదో చూద్దాం అనుకున్నా కూడా తద్వారా వచ్చే సమస్యలను కూడా ప్రభుత్వం బెరీ చేసుకోవాలి. ఏవైతే టీచర్స్ యూనియన్లు కావచ్చు, ఇంకో యూనియన్లు కావచ్చు, వాళ్ళు వచ్చి వీళ్ళ విధులను కానీ వీళ్ళ ఆందోళనలో కానీ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా సేమ్ క్వాలిఫైడ్ కాబట్టి వీళ్ళని అక్కడ సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా వాళ్ళు గమనించి పెద్దగా ముందు రాకపోవచ్చు. ఈ సమస్యకి ఖచ్చితంగా రిజల్ట్ కావాలి అంటే, ఖచ్చితంగా వీళ్ళు ఆందోళన విరమింపజేయాలంటే రెగ్యులరైజేషన్ లేదా ఎమర్జెన్సీ రాతపూర్వకంగా పే స్కేల్కు సంబంధించిన అంశాన్ని రేపు బట్టి విక్రమార్క కనుక సరైన హామీ రాతపూర్వకంగా ఇస్తేనే సమస్య సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది, ఈ ఆందోళన విరమించే అవకాశం ఉంది. అయితే 3 men కమిటీ కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే 3 men కమిటీ చేసినా, 5 men కమిటీ చేసినా, ఏ కమిటీ చేసినా కూడా ఎస్సీఎస్సీ వాళ్ళ ప్రధాన డిమాండ్ వాళ్ళ జీవితానికి సంబంధించింది, చాలా కాలంగా కొనసాగుతున్న డిమాండ్ కేవలం రెగ్యులరైజేషన్. ఇతర కాంట్రాక్ట్ వారితో పోల్చకుండా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి మమ్మల్ని మంచి దృక్పథంతో మానవత దృక్పథంతో చూసి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. రెగ్యులేషన్ చేయకపోతే
పే స్కేల్ అయినా ఇమీడియట్లీ వాళ్ళకి వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే విషయమై డిఎస్పీ మీడియాస్ ఎప్పటికప్పుడు ఎస్ఎస్సీల సమస్యలను మీ ముందుకి ప్రభుత్వం ముందుకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది.